స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దాదాపు 2000 సంవత్సరాల పూర్వం సామాన్య శకంలో ఆ రోజుల్లోపల బౌద్ధ మతం దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఆధిపత్యంలో ఉండి సనాతన ధనము అట్టడున ఉండే రోజుల్లోపల ఆ పరమశివుడే సాక్షాత్తు వరప్రసాదిగా జన్మనిచ్చిన ఒక మహాపురుషుడే జగద్గురు ఆదిశంకరాచార్య. ఆయన కేరళ రాష్ట్రంలోని కలాడి అనే గ్రామం లోపల ఆర్యాంబ శివగురు అనే దంపతులకు జన్మించిన ఒక యుగ పురుషుడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి యొక్క పాలన లోపల చిన్నతనంలో ఆధ్యాత్మిక చింతన, తార్కిక అంశాల్లో చాలా ఆయనకు ఇష్టంగా ఉండేది. తర్వాత ఆయనే 8వ వయస్సులోనే సన్యసించాలని అభిలాష ఉండి తల్లికి చెప్పాడు. తల్లి వారించింది. తర్వాత ఆయనే నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయుచుండగా ఒక ముసలి కాళ్ళు పట్టుకొని, మీరు సన్యసిస్తేనే నేను వదిలిపెడతాను అని ఆ ముసలి అన్నది. నేను సన్యసిస్తాను, నన్ను వదిలిపెట్టమని ఆ ముసలిని కోరాడు. ఆ మాట ప్రకారం తల్లిగారికి ఆ విషయం చెప్పి, నేను సన్యసిస్తాను, మీరు ఎప్పుడు తలిస్తే అప్పుడు మీ ముందుకొచ్చి నేను ఉంటాను, మీకు అన్ని విధాల సేవలు చేస్తాను, చనిపోయిన తర్వాత కూడా మీ అంతిమ కార్యక్రమాన్ని కూడా చేస్తానని మాటిచ్చి తల్లి యొక్క ఆజ్ఞతో ఆయన సన్యసించాడు. 8వ ఏట దేశంలో అనేక ప్రాంతాలు పర్యటించాడు. గోవింద భగవత్పాదులను గురువుగా చేసుకొని అతని దగ్గర ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నాడు. అతని అనుమతితో దేశంలో నలుమూలల పుణ్యక్షేత్రాలు తిరిగాడు. ఎందరో పండితులతో చర్చాగోష్ఠిలో పాల్గొన్నాడు. తార్కికంగా ఎన్నో విషయాలు ఆయన తర్కించేవాడు. ఎందరో పండితులను ఓడించాడు. తరువాత అతను ఆ ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, లలితా సహస్రనామాలు, ఖడ్గమాల, విష్ణు సహస్రనామాలకు భాష్యాలు రచించాడు. భాష్యం అంటే సంస్కృత్ భాషలో ఉన్న వాటిని మనకు అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థం కావాలనే రీతిలో అందించిందే భాష్యము అంటారు. ఆ భాష్యాలను ఆ గ్రంథాలను చదివి ఇప్పుడు చాలామంది సనాతన ధర్మాన్ని ఇంకా ఎక్కువగా పాటించగలుగుతున్నారు. సనాతన ధర్మం అట్టడున ఉన్న కాలం నుంచి ఒక మంచి అభివృద్ధి కాలంలో తీసుకొచ్చిన ఒక మహాపురుషుడు జగద్గురు ఆదిశంకరాచార్య. అంతేకాకుండా ఆయనే దేశంలో నలుమూలల 4 మఠాలు, శృంగేరి, పూరి, ద్వారక, జ్యోతిర్మఠాలను స్థాపించి ఆ మఠాల ద్వారా సనాతన ధర్మాన్ని ప్రచారం చేశాడు. మనం చూస్తున్నాం నేటికి ఆ మత గురువులు ఎంత నిష్టగా మన దేశం లోపల సనాతన ధర్మ ప్రచారాన్ని వాళ్ళు బోధిస్తున్నారు. అంతేకాకుండా ఆయనే ఎన్నో స్తోత్రాలు రచించాడు. శివానంద లహరి, సౌందర్య లహరి, తర్వాత కనకధార స్తోత్రము మొదలగు అనేక స్తోత్రాలు, భజగోవిందం అనే స్తోత్రం మనకు అందించిన ఒక మహాపురుషుడు. ఎన్నో శ్లోకాలు అతను రచించాడు. ఆ శ్లోకాలను మనం ఈరోజు కూడా పఠిస్తూ ఎంతో దైవానందాన్ని పొందుతున్నాం. ఇటువంటి యుగ పురుషుడు మనకు లభించాడంటే మనకెంతో పూర్వజన్మ సుకృతం. ఆయన జయంతి వైశాఖ శుద్ధ పంచమి రోజు ఆయనను శంకర జయంతిగా మనం పాటిస్తున్నాము. ఆయనను తప్పకుండా ఈరోజు పూజించి ఒక దేవతా స్వరూపంగా భావించి మనము ఆయనను కొలవాలి. అంతేకాకుండా అతను మతన సామరస్యాన్ని కూడా కాపాడాడు. ఆ రోజుల్లోపల శైవం అని, వైష్ణవం అని పొట్లాటలు ఉండేవి. అటువంటి వాటిని వారించి 6 దేవతల ప్రతిపాదనలు చేశాడు. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, వినాయకుడు, కుమారస్వామి, ఈ 6గురిని మనం పూజించవచ్చు అనే ప్రతిపాదనను తెస్తే అందరూ దాన్ని సమ్మతించి ఇప్పటికీ మనం పాటిస్తూనే ఉన్నాం.
శివ కేశవులకు భేదం లేదని ఆయన చెప్పాడు. అద్వైత మతాన్ని ఆయన స్థాపించాడు. అంటే జీవుడు తర్వాత పరమాత్మ వేరు కాదు, ఒక్కటే అనే ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాపురుషుడు. జీవుడు పరమాత్మ ఒక్కటే, ఈ జగత్తంతా మిథ్య, మాయ, బ్రహ్మ ఒకటే సత్యం అనే ప్రతిపాదన ఆయన చేసిన మహాపురుషుడు. కాబట్టి ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి రోజు ఆయనను మనం పూజించి తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.